డెఫినెట్ దాన్ని కూడా అధ్యయనం చేస్తా ఉన్నాము. ఫ్రీ హోల్డ్ కూడా వితిన్ 2 months అది కూడా మీకు అవుతుంది. అంటే గత ప్రభుత్వం లాక్కుని పేదవాడి దళితుల భూములు ఎవరికైతే అసైన్ చేశారో రకరకాల అసైన్మెంట్స్ ఉంటాయి. దాంట్లో ఎవరికైతే పేదవాడికి ఇచ్చామో వాళ్ళని బెదిరించో భయప్రాంతులు చేసి లాక్కునే పరిస్థితి. అందులోనూ రిజిస్ట్రేషన్ అయిన దాంట్లో మాక్సిమంగా మనకి అంటే ఇల్లీగల్ వే ఆఫ్ ఫ్రీ హోల్డ్ జరిగినట్టు మనం గమనించాం. అవన్నీ కూడా అధ్యయనం చేసాం. అవన్నీ కూడా అవన్నీ క్లియర్ చేసి ఫిబ్రవరి కల్లా మేము వీఆర్ థింకింగ్ ఆఫ్ అంటే అది కూడా జీఎంలో ఒక ఐటమ్ నేను చెప్పినటువంటి 3 అంశాలు అది కూడా ఒక ఐటమ్ కూడా తప్పకుండా చేస్తాం. అలాగే ముఖ్యంగా రేపటి నుంచి మేము పాస్ పుస్తకాలు కూడా ఇస్తా ఉన్నాం. ప్రజలు కూడా ఎక్కడైనా చిన్న మిస్టేక్స్ ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన సర్వే అంతా తప్పులు జరుగుతూ ఉంది కాబట్టి మేము మళ్ళా సర్వే చేసినటువంటి పరిస్థితి మేము చూసాము. అందరికి కూడా రేపటి నుంచి పాస్బుక్లు ఇస్తా ఉన్నాం. రాజముద్రతో ఉన్న పాస్బుక్లు ఇస్తా ఉన్నాం. 9వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఎక్కడో ఒక దగ్గర పెద్ద ఎత్తున ఈ పాస్బుక్ పంపిణీ కార్యక్రమం కూడా చేసి ముగిస్తారు. అయితే చిన్న తప్పులు ఏమన్నా ఉన్నా అన్నీ లేకుండా రెక్టిఫై చేస్తా ఉన్నాం. ఎందుకంటే గత పాలకులు చేసిన పాపానికి మనం చేస్తా ఉన్నాం కాబట్టి ఉన్నా కూడా తప్పకుండా అధికారులు మీ ఇంటికి వచ్చే మీ పాస్బుక్ లేని తప్పిదాలు ఉంటే అవి రెక్టిఫై చేస్తారు తప్ప ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కూడా మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తాను.